ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రత్యేకమైనటువంటివి. ఇవి పూర్వపు సోవియట్ రష్యా నుంచి ప్రేరేపితమైనవి. భారత రాజ్యాంగ రూపకల్పనలో మొట్టమొదటగా ప్రాథమిక విధులను చేర్చలేదు. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించినటువంటి గాంధేయన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అనేటువంటి గ్రంథంలో వీటిని ప్రస్తావించడము జరిగింది. తర్వాత భారత స్వాతంత్రానంతరము భారత రాజకీయాల్లో రాజ్యాంగపరమైనటువంటి మార్పులు ఇవన్నీ రావడం వల్ల ఈ యొక్క ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలి అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వము అనేటువంటిది తీసుకొని వచ్చింది. 1975-77 మధ్యకాలంలో ఈ యొక్క ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చాలి అని కేంద్ర ప్రభుత్వము అనుకున్నది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే 1976లో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను పరిశీలించి ఆ యొక్క ప్రాథమిక విధులను 8 ప్రాథమిక విధులను సూచించింది. అయితే అధికార పార్టీ అనేటువంటిది పార్లమెంటులో 42వ రాజ్యాంగ సవరణ 1976ను ప్రవేశపెట్టి 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడము జరిగింది. మరి భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులను ఏ భాగంలో పెట్టారు అంటే 4A భాగంలో 51A అధికరణలో వీటిని చేర్చడము జరిగింది. మరి ఈ యొక్క భారత రాజ్యాంగంలో మనకి 1976 జనవరి 3వ తేదీన మొత్తము 10 ప్రాథమిక విధులను చేర్చడము జరిగింది. తర్వాత 2002 86వ రాజ్యాంగ సవరణ ఇంకో ప్రాథమిక విధిని తీసుకొని రావడం వల్ల భారత పౌరులకి మొత్తము 11 ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రస్తుతము కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క ప్రాథమిక విధుల దినోత్సవము అనేటువంటిది ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరము జనవరి 3వ తేదీన. జనవరి 3వ తేదీని ఎందుకు జరుపుకుంటారు అంటే 1976 జనవరి 3వ తేదీన 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. మరి ఈ ప్రాథమిక విధులు మనము సోవియట్ రష్యా నుండి తీసుకోవడము జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రాథమిక విధులు అనేటువంటివి చట్టబద్ధత అనేటువంటిది లేదు, కానీ వ్యక్తుల నైతికత పైన ఆధారపడి ఉంటుంది.